ఎక్కువ మాట్లాడితే కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి మా చెల్లి రోడ్డు మీద. అవునా? అంటే ఎన్సీసీ అండ్ థింగ్స్ అనమాట. సో కాబట్టి కాస్త డేర్ అండ్ డాషింగ్ నాకన్నా చాలా బెటర్. సూపర్. ఇంకా అనిపిస్తాను అలాగా, కానీ లోపలికి కాస్త భయస్తురాలనే నేను. అది అట్లా కాదు, పిక్చర్ లైట్ కేర్ చేయదు ఎవరు. ఎప్పుడైనా పెప్పర్ స్ప్రే యూజ్ చేసావా ఇంతకాలం? చేసే పరిస్థితి ఒకసారి వచ్చింది, ఇంకేముంది కొట్టేయడమే అని ఇలా తీసి చేతిలో కూడా పట్టేసుకున్నా. అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను అది మెంటల్ గా పెట్టేసుకున్నా, ఏది జరిగినా సిచ్యువేషన్ వర్స్ట్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఇట్ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ కరెక్ట్ గా ఆ పరిస్థితి వచ్చే టైంకి తప్పిపోయింది. సో కాబట్టి థ్యాంక్ గాడ్, లేకపోతే పాప మాడి మొహం వర్స్ట్ గా తయారైపోయింది. దట్స్ సో స్వీట్. అండ్ ఇప్పటి వరకు ఆయన నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? తను నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే పెళ్ళి కాక ముందే ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు నా కోసం. యాక్చువల్లీ తనకి గర్ల్ థింగ్స్ అసలు తెలీదు, లైక్ జుంకాలు పట్టీలు లాంటివి అసలు తెలీదు తనకి. చెల్లెలు ఉన్నా కూడా అంత తెలీదు, చాలా దూరం అనమాట అలాంటి వాటికి. కానీ నాకు అలాంటివి బాగా ఇష్టం. అంటే ఐ లైక్ స్మాల్ గిఫ్ట్స్, ఐ డోంట్ లైక్ బిగ్ గిఫ్ట్స్. సో నాకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ తీసుకోబుద్ధి కాదు. ఎవరు చిన్న గిఫ్ట్స్ వచ్చినా నాకు చాలా ఇష్టం అనమాట. సో నా ఫ్రెండ్స్లో ఉన్న సర్కిల్ కూడా నాకు చిన్న గిఫ్ట్సే ఇస్తారు, పెద్ద గిఫ్ట్స్ అసలు ఇవ్వరు. సో నాకు అలాగే మా ఆయన కూడా ఒకరోజు ఆన్లైన్లో ఆర్డర్ చేసి పట్టీలు ఇచ్చాడనమాట. సో అది ఇచ్చిన రోజు నాకు ఫుల్ హ్యాపీ. ఒక బుట్ట కమ్మలు, పట్టీలు అవన్నీ ఒక చిన్న డబ్బాలో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చాడనమాట. సో నేను ఫుల్ ఖుషి అయిపోయాను అది చూసి. సో అదే ఫస్ట్ గిఫ్ట్. తర్వాత నా బర్త్డేకి ఫోన్ ఇచ్చాడు, ఫస్ట్ బర్త్డేకి ఫోన్ ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ బర్త్డేకి కూడా ఫోనే ఇచ్చాడు. అంటే అప్పుడు సామ్సంగ్, ఇప్పుడు ఐఫోన్కి అప్గ్రేడ్ అయ్యాడు అనమాట. సర్ప్రైజెస్ తక్కువే తనకి, పాపం అంత తెలీదు, ఎక్స్ప్రెసివ్ కాదు, చాలా కామ్. సర్ప్రైజెస్ అంటే నేనే, తను తక్కువ, తను నేనే ఎక్కువ. అలాంటివన్నీ మనకి బాగా ఎక్కువ అనమాట. నేను కూడా ఎక్కువే యాక్చువల్లీ. ఐ లవ్ సర్ప్రైజెస్ కదా. ఇస్తే బాగుంటుంది కానీ తీసుకునేటప్పుడు బాగుంటుంది అనే ఫీల్ నేను ఎంజాయ్ చేశాను కాబట్టి నేను ఇస్తాను. నాకు పెళ్లికి ముందు సర్ప్రైజెస్ ఎక్కువ ఉండినాయి, పెళ్ళిన తర్వాత కొంచెం తగ్గింది. పెళ్ళికి ముందు నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా నాకు కొంచెం సర్ప్రైజెస్ ఎక్కువ ఇచ్చేవారు. మా చెల్లి అండ్ మేము నల్లకుంటలో ఉండేవాళ్ళం, మా ఇంటి పక్కనే మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ కాల్డ్ దీప్తి. సో తను కూడా నాకు చాలా సర్ప్రైజెస్ ఇచ్చేది. బర్త్డే అనగానే ఇంకా చాలా సర్ప్రైజెస్ ఇచ్చేది. ఆ తర్వాత